హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఎప్పుడు చూపించే కిచెన్, ముగ్గులు, వంటకాలు ఇవే కాకుండా నేను ఇంట్లో బట్టలు కూడా ఉతుకుతూ ఉంటాను. అప్పుడప్పుడు కాదు, డైలీ నేను ఉతుకుతూనే ఉంటాను. కాకపోతే ఎప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. నా రెగ్యులర్ వీడియోస్లో అయితే నేను ఎప్పుడు కిచెన్ ఇవే చూపిస్తూ ఉండేదాన్ని. ఇక్కడ మాకు ఎండ చూస్తున్నారా ఎంత ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి 9:49, 50 అట్లా అయి ఉంటుంది అనుకుంటా. కానీ మాకు మాత్రం మిట్ట మధ్యాహ్నం 1-2 అయినట్లుగా ఉంటుంది. అసలు విపరీతమైన ఎండ వస్తూ ఉంటుంది. అస్సలు ఒక్క పని కూడా చేసుకోలేం బయట. అందుకే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అక్కడ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. ఇంక ఫస్ట్ బట్టలు, అంట్లు. నిద్ర లేవడం ఫస్ట్ బట్టలు అయితే నీళ్ళలో వేసేసుకుంటా. నిద్ర లేవడం ముగ్గేస్తాం కదా, ముగ్గుతో పాటు బట్టలు అయితే నీళ్ళలో పెట్టేస్తాను. అవి నానిపోతూ ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇల్లు చేసి నేను బయటకు వచ్చేసరికి అవి నానిపోతాయి కాబట్టి ఫస్ట్ అవి అయితే నేను ఉతికేసుకుంటాను. తర్వాత గిన్నెలు కడిగేసుకొని అప్పుడు పనులన్నీ అయిపోతాయి అన్నమాట. ఇవి ఇక్కడ గిన్నెలు కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా మా అత్తయ్య గారు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. మా అత్తయ్య గారు కన్ను ఆపరేషన్ చేయించుకున్నారు. నాకేంటంటే హెల్ప్ అనమాట. ఎప్పుడు మా వారే చేసేవాళ్ళు హెల్ప్ అనేది. కాకపోతే ఇప్పుడు మా వారు షాప్ కాడ ఉన్నారు. మా అత్తయ్యకి ఇప్పటికి కన్ను ఆపరేషన్ చేయించి కూడా 6 or 7 days అవుతుంది అనుకుంటా. ఇంకా ఉండేసి నేను వస్తాలే, నువ్వు వెళ్ళు షాప్కి అని చెప్పింది అనమాట. నాకు ఈ మధ్య వర్క్ బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే మా మామయ్య, మా అత్తయ్య ఇద్దరికి ఒకేసారి కన్ను ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళు చేసే పనులు అండ్ నాకు ఇంట్లో రెగ్యులర్గా ఉండే పనులు అవి కాకుండా వీళ్ళకి డ్రాప్స్ వేయడము అట్లా ఉంది కదా, దానివల్ల నాకు బాగా వర్క్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట ఇంట్లో. అందుకనేసి మా వారు హెల్ప్ చేస్తూ ఉంటారు. మా అత్తయ్య గారికి ఏమో ప్రతిదీ కరెక్ట్గా ఉండాలా. కాకపోతే నేనేంటంటే హడావిడిగా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా బట్టలు ఆరేసి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. మా అత్తయ్య గారు మాత్రం అసలు అట్లా ఒప్పుకోరు. ఏదేమైనా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి నేను ఆరేసిన వాటిని కూడా సరి చేస్తూ ఉంటారు పొద్దుగూకులు. సో అట్లా సరి చేసేసి ఆమె వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఎండగా ఉంది కదా, ఎక్కువసేపు ఎండలో కూడా ఉండకూడదని చెప్పేసి కూరగాయలు కటింగ్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇందాక బయటకి బట్టలకి వాటికి వెళ్ళేటప్పుడే బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. బియ్యం అయితే నానిపోయాయి. ఇంకొకేసారి స్టవ్ మీద ఇటు రైస్ పెట్టేశాను, అటువైపు ఏమో కర్రీ పెట్టేశాను అనమాట. వీళ్ళు ఇవాళ స్కూల్కి వీళ్ళకి సెలవు ఇచ్చారు. పిల్లలకి సెలవు ఇచ్చేసరికి వీళ్ళ నాన్న వీళ్ళ కోసం సమోసాలను ఇంకా రసమలై అయితే తీసుకొచ్చారనమాట. వీటిని మూత తీసుకోవడం రాలేదని చెప్పేసి నా దగ్గరకు వచ్చి తీసుకుంది. మమ్మీ మూత తీసివా అని చెప్పేసి అడిగేసరికి మూత తీసిచ్చా అనమాట. ఇంకా వీడైతే వచ్చాడు. అసలు వీడు మూత వాళ్ళ నాన్న అయితే తీయించుకున్నాడు. వచ్చి తినని గోల. నేనేమో ఇక్కడ ఆయిల్ పెట్టా, తాలింపు మాడిపోతుందని చెప్పి మళ్ళీ తింటాను రా అంటే అసలు ఆనియన్స్ అందులో వేసే తగ్గ ఉండలేదన్నమాట. తిను అని చెప్పి ఇంకా దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆనియన్స్ అందులో వేసేసి ఇంకా నేనైతే తిన్నాను. నాకైతే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు చిన్న వయసులో మనపై చూపిస్తున్న ప్రేమ, ఇష్టం ఇవన్నీ ఉంటాయి కదా, ఒక ఏజ్ వచ్చాక ఇవన్నీ ఉంటాయో ఉండవో, అప్పుడు మళ్ళీ కొంచెం సఫర్ అవ్వాలి కదా, బాధపడాల్సి వస్తుందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ అట్లాంటివి ఏం రావద్దని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లోహికి మూత ఇచ్చాను కదా, దానికి నచ్చలేదంట టేస్ట్. అందుకని మమ్మీ అక్కడ పెట్టేసేవా, నువ్వే తినేసే, నాకు వద్దని చెప్పి అక్కడ పెట్టేసింది. ఇంకా సమోసాస్ తెచ్చారు కదా, వాళ్ళ నాన్న చెర్రెండు తిన్నారు. వాళ్ళ నానికి ఫ్రూట్స్ తింటుందనమాట. వాళ్ళ నాని అంటే నాయనమ్మ. మా అత్తయ్య గారు అక్కడ ఫ్రూట్స్ తింటున్నారు. ఇంకా వాళ్ళ నాని దగ్గర నుంచి ఫ్రూట్ కూడా ఒకటి తీసుకొని నాకైతే నోట్లో పెట్టేసింది లోహి అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగో సమోసాస్ తింటుందంట తను. చూస్తున్నారా ఎంత బాగా చూపిస్తుందో. అక్కడ నుంచి కాండావమ్మ నువ్వు ఇట్రా అని చెప్పేసి నా దగ్గర తీసుకొని చూపించాను అనమాట. మా లోహి అయితే డ్యాన్స్ తీస్తుంది. అసలు భలే డ్యాన్స్ వేస్తుంది తను, బాగా వేస్తుంది. అసలు ఎంత బాగా వేస్తుందంటే అసలు ఒక స్టెప్ అని కాదు, నువ్వు ఎంతసేపు సాంగ్స్ పెట్టినా కూడా అంత బాగా వేస్తుంది. అసలు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా చాలా బాగా ఇస్తుంది అనమాట. చూస్తున్నారు ఇప్పుడు ఇద్దరు ఎగురుతున్నారు అనమాట డ్యాన్స్ అని చెప్పేసి. ఇంకా అది అయిపోయింది. ఇక్కడ స్క్లిప్పింగ్ తాడు తీసుకొచ్చారు. ఇంకా చూడండి స్క్లిప్పింగ్ ఇప్పుడు ఇక్కడ ఆడాలంట, కెమెరా ముందు వాళ్ళకి కనిపించాలంట. ఇంకా ఇక్కడైతే మా మామయ్య గారు వచ్చారనమాట. ఆయన కన్ను ఆపరేషన్ చేయించుకున్నారు కదా, ఇక్కడ ఆడద్దు తాతయ్య వస్తున్నాడని చెప్పేసరికి ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు అనమాట. మా అత్తయ్య గారు మా అత్తయ్యకి ఏదో కావాల్సి వచ్చి వంటింట్లోకి వచ్చారు. ఇంకా ఇది ఇచ్చానా అది ఇచ్చానా అంటే వద్దులే చాలు అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పేసి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకొచ్చేసి ఇంకొక బాక్స్ కూడా ఇచ్చాను అనమాట కావాలనేసరికి. ఇంకొక గిన్నె
ఇంకా ఇక్కడైతే నేను బెండకాయలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఏం కర్రీ చేస్తున్నాను అనేది అయితే అస్సలు చెప్పలేదు కదా. ఈరోజైతే నేను బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను అనమాట. అండ్ టమోటో ఆనియన్స్ తాలింపు మామూలుగా కర్రీకి పెట్టినట్టు పెట్టేసుకొని బెండకాయ ముక్కలు కొంచెం పెద్దవిగా కట్ చేసుకోవాలి. ఆ బెండకాయ ముక్కలు వచ్చేసి అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అంటే నేను ఇక్కడ ఎప్పుడు కల్లుప్పే వాడుకుంటాను. కొంచెం టేస్ట్ కనుక సరిపోలేదు సాల్ట్ అనిపిస్తే అప్పుడు వేస్తాను అనమాట. మళ్ళీ ఇంకా ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు బరువు ఉండవు కాబట్టి కొంచెం దబర అయితే కదులుతూ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరికి అసలు ఈరోజు స్కూల్ లేదు. వీళ్ళ గోలకు కూడా అంతే లేదనమాట. అసలు ఎంత గోల చేశారంటే అమ్మో నా వల్ల అయితే అస్సలు కాలేదు. అసలు పిచ్చ గోల చేస్తూనే ఉంటారు. అదిగోండి చూడండి, బయటకు వెళ్ళి స్లిప్పింగ్ ఆడుతుంటే నేను చూస్తున్నప్పుడు మాత్రం స్లో పడిపోతుంది. అంటే తాడు ముందు కాళ్ళకు తట్టుకుంటుంది అనమాట. అదిగో ఇప్పుడు నువ్వు చూడట్లేదు కానీ నేను కెమెరా ముందు ఆడతానని చెప్పి ఇటు వచ్చి ఆడుతుంది. ఇప్పుడు కూడా అట్లానే అవుతుంది. ఇంకా జ్ఞాను అను లోహి వీళ్ళిద్దరు కామెడీకి బాగా నవ్వుకుంటున్నారు. అదిగో మళ్ళీ వాళ్ళ తాతయ్య వచ్చాడంట తిడతాడని చెప్పేసి మళ్ళీ నా సైడ్కి వచ్చేసింది. వాడేమో బయట ఉండి అంటూ ఉన్నాడు, అదిగో తాతయ్య వచ్చాడు నీకుందిలే అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ మా అత్తయ్య వచ్చేసింది. ఎప్పుడు కూడా వీడియోలో ఒక్కదాన్నే కనిపిస్తూ ఉంటాను కదా, కానీ ఈసారి అయితే మా హోల్ ఫ్యామిలీ మొత్తం వీడియోలోకి వచ్చినట్టు అనిపించేసింది కదా. మీకు ఎట్లా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. ఇక నేను మా అత్తయ్య మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అంటే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అట్లానే ఉంటాయి ఏం మాట్లాడినా. సో దానివల్ల మీరు ఏం అనుకోవద్దు, మేము జనరల్గానే మాట్లాడుకుంటున్నాం, అక్కడ సీరియస్గా ఏం లేదు. ఇంకా జ్ఞాను అండ్ లోహి ఏదో అడుగుతున్నారు, సమోసాస్ ఇంకా ఉంటాయని చెప్పేసి ఇక్కడ సైడ్ ఉన్నాయని చెప్పాను అనమాట. చింతపండు అయితే పులుసు కూడా పిసికేసాను అనమాట. పులుసు తీసాను చింతపండు నుంచి. అండ్ అన్నం పొయ్యి అటు నుంచి ఇటు నుంచి అటు పెట్టుకున్నాను నేను. ఎందుకంటే అన్నం ఇంకా ఉడికింది, నీరు దిగాల, అందుకని చిన్న పొయ్యి మీద అన్నం పెట్టేసుకొని పెద్ద పొయ్యి మీద అయితే కూర పెట్టుకున్నాను అనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఇంకా బెండకాయలో పులుసు అయితే పోస్తున్నాను. ఇది మాత్రం స్క్లిప్పింగ్ తాడు అస్సలు వదలట్లేదు. స్క్లిప్పింగ్ అని చెప్పేసి ఇది ఇప్పటికే నాకు భుజాల వరకు అయితే వచ్చిందనమాట లోహి హైటు. ఇంకా ఫ్యూచర్లో నాకన్నా హైట్ వస్తుందేమో, అప్పుడు నేను లోహిని కింద నుంచి ఇట్లా చూడాల్సి వచ్చిందేమో, పైకి చూడాల్సి వచ్చింది. నిజంగా చాలా హైట్ వస్తుంది. అంటే మా ఫ్యామిలీలో మా మావయ్య హైట్, మా ఆడపడుచు హైట్, మా వారు హైటే, మా మరిది కూడా హైటే అనమాట. ఇంకా మా మరిదిది హైట్ దీనికి వచ్చింది అనుకుంటా. ఇంకా అబ్బాయి కూడా కొంచెం హైటే ఉన్నాడు. ఇంకా ఏజ్ తక్కువే కదా, కొంచెం ఏజ్ వస్తే ఇంకా పెద్దగా అవుతాడేమో, బాగా హైట్ వస్తాడు అనుకుంటా వాళ్ళ నాన్నలాగా. అండ్ ఇక్కడ నేను ఏ పని చేస్తున్నా గ్యాస్ మాత్రం పొద్దుగూలు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. అస్సలు ఉంచుకోను గ్యాస్ దగ్గర ఏది కూడా, నీట్గా ఉంచుకుంటూ ఉంటాను. అంటే చేయి తగిలి మళ్ళీ కింద పడిపోయిందంటే అదొక పెద్ద పని, అసలు చాలా పని అయిపోద్ది అనమాట. మళ్ళీ అన్నీ తీసుకోవాలి, అన్నీ తుడుచుకోవాలి. అందుకనేసి ఏదైనా కొంచెం కింద పడ్డప్పుడే అన్నీ అయితే నేను తుడుచుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా ఎండాకాలం కదా, మజ్జిగ లేకపోతే అస్సలు బాగుండదు, ఒంటికి బాగా వేడి చేసేస్తుందని చెప్పేసి ఇంకా రాత్రి చేవరేసి పెట్టుకున్న పెరుగునైతే నేను తీసుకున్నాను మజ్జిగ చేద్దామనేసి. ఈ వెన్నంతా తీస్తాను అనమాట, పైన మేగడ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే నెయ్యి మనకు కావాలి కదా, నెయ్యి కూడా అప్పుడప్పుడు మనం స్వీట్స్లలో ఇంకెప్పుడైనా ఇంట్లో పచ్చడి చేసుకున్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం కాబట్టి ఈ మేగడైతే తీస్తున్నాను. వీడు దీన్ని ఒక విచిత్రంలాగా వచ్చి చూస్తున్నాడు, మమ్మీ ఏంటది అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే నేను వాడికి పెద్దమ్మని అవుతాను, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి మమ్మీ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. ఇది మేగడరా అంటే ఎందుకు, దేనికి, ఏం చేస్తారు అంటే వాడు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక నాకైతే ఇసుగు వస్తూ ఉంటుంది. ఇంకా సైలెంట్గా ఉండేసరికి వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ మజ్జిగలో కూడా నేను ఒకేసారి ఉప్పు వేసేస్తాను. ఇదిగోండి వచ్చి కుప్పి గంతులు ఎగురుతున్నాడు. వాడి దగ్గర స్క్లిప్పింగ్ తాడే లేదు, తాడు లేకుండా స్క్లిప్పింగ్ ఆడుతున్నాడు అనమాట. ఇంకైతే మజ్జిగ చిలుగుతూ ఉన్నాను. ఇంకా సైడ్ ఉన్నాడు వీడైతే. అండ్ ఇక్కడ కూర కూడా దగ్గర పడిపోతూ ఉంది. ఇంకా మా అత్తయ్య గారు ఉండేసి ఒకసారి టేస్ట్ చూడు ఉప్పు సరిపోయిందో లేదో అని అనేసరికి ఒకసారి ఉప్పు చూసాను అనమాట. కొంచెం అయితే నాకు ఉప్పు తక్కువైనట్లుగా అనిపించేసరికి ఉప్పు తీసినాను. ఇది ఉప్పు డబ్బా కొంచెం సాల్ట్ నిండుగా వేసేసరికి చున్నీపై పడింది అనమాట. ఇంకా అట్లానే వదిలేసి కింద పడిపోద్దని ఆ చున్నీ అట్లాగా కర్రీలోకి ఇదిలిచ్చా అనమాట. కర్రీలో పడిపోయింది. మా మావయ్య గారు వచ్చి అడిగి వెళ్తున్నారన్నమాట, అన్నం కూర అయిందా లేదా అని చెప్పేసి. అంటే టైం అప్పటికి 12:30 అట్లా అవుతుందన్నమాట. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టాను ఇంట్లో.
ఇంకా సాల్ట్ కూడా కింద పడిపోయింది కదా, అది ఎంత కింద చిమ్మేసుకున్నాను. లోహిని చీపిరి లోహి అనేసరికి లోహి అయితే చీపిరి ఇచ్చింది. మొత్తం అయితే ఇక్కడ నేను ఊడ్చేస్తున్నాను. ఏదేంటో కానీ వంటింట్లో ఇంత కింద జారి పడ్డా కూడా ఆ వంటిల్లంతా గబ్బుగా అయిపోయినట్లుగా, వంటిల్లు మొత్తం పడిపోయినట్టుగా అనిపిస్తుంది. నేను రోజు మొత్తం మీద ఇల్లంతా 1-2 సార్లు చిమ్మితే, వంటిల్లు మాత్రం కనీసం రోజులో 5-6 సార్లు చిమ్ముతూ ఉంటాను అనమాట. అంతటి వస్తూనే ఉంటుంది. అసలు చిన్న పడ్డా కూడా బాగుండదు కదా, అందుకనేసి రోజు చిమ్ముతూనే ఉంటాను. అండ్ ఇక్కడ అన్నం కూడా కొంచెం ఉడకాలన్నమాట. అండ్ ఇంకా మూత పెట్టేస్తే సరిపోతుందని చెప్పేసి చూస్తున్నాను. ఇంక ఇక్కడైతే అన్నం పై మూత కూడా పెట్టేసుకున్నాను. అన్నం అయితే ఉడికిపోతూ ఉంటుంది. అండ్ కర్రీ అయితే కొంచెం చిక్కపడాలన్నమాట. అంటే ఇంతకుముందే కదా పులుసు వేసి ఉప్పు కూడా తక్కువైతే వేశాను. అండ్ ఇంకొంచెం సేపు ఉంచితే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకున్నాను అనమాట, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. మళ్ళీ తినేటప్పుడు చప్పగా ఉంటే బాగోదు కదా, అందుకనేసి మళ్ళీ చూసుకున్నాను. ఈసారి అయితే నాకు సరిపోయింది కరెక్ట్గా. అండ్ మళ్ళీ తుడుచుకుంటున్నాను. పొద్దుగోకులు నాకు ఈ వంటింట్లో పని తుడుచుకోవడంతోనే సరిపోతూ ఉంటుంది. అండ్ ఇంకా సమోసాస్ వాళ్ళ నాన్న 5 సమోసాస్ అయితే తీసుకొచ్చాడు. 5 సమోసాస్లో వాళ్ళు చెర్రెండు తిన్నారు, ఇంకా ఒకటి నాకు ఉంచారనమాట. మమ్మీ నువ్వు తిని సమోసా అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఆ సమోసా అయితే నేనే తింటూ ఉన్నాను. తింటూ అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. అన్నం అయితే అయిపోయింది. అండ్ కూర కొంచెం చిక్కబడాలి కదా, ఈలోపు ఉండొచ్చులే చిక్కబడిపోయిద్ది అని చెప్పేసి తింటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట. ఏంటంటే మళ్ళీ అవతలకు వెళ్ళామంటే మర్చిపోయానంటే కూర మరీ దగ్గర పడిపోతుంది. అంత చిక్కగా ఉన్నా కూడా బాగుండదు కదా. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య వచ్చేసారు అండ్ మా మావయ్య కూడా వచ్చేసారనమాట. ఏం లేదు, వీళ్ళు ఊరికి అట్లా సరదాగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వంటింట్లో అటు చేయబో ఇటు చేయబో ఎట్లా చేస్తారని చెప్పేసి ఇంకా కూర అయితే ఆపేసాను. ఇక్కడ వచ్చేసి ముగ్గురం తోడు దొంగలం అనమాట. వీళ్ళిద్దరికైతే ఇడ్లీ అన్నం పెట్టానా అంటే వద్దు ఇడ్లీ అడిగారు. ఇంకా ఇడ్లీ అను కొంచెం సాంబార్ ఉన్నాయి, సాంబార్ అయితే ఇచ్చాయన్నమాట. ఇది చూడు అసలు మాట్లాడుతూనే ఉంది. దీనికైతే ఇక్కడ పన్ను ఊడిందనమాట. పన్ను నొప్పిగా ఉందనేసరికి వాటర్ అడుగుతుంది వాళ్ళ నానిని. ఇంకా నేను వచ్చేసి ఇందాక దీనికి రసమలై వద్దని చెప్పింది కదా, ఆ రసమలై అయితే నేను తింటూ ఉన్నాను. ఇంకా చూడండి వాడు అసలు తినకుండా చూడు వైరులతో ఆడుతున్నాడు. పొద్దుగూకులు ఇంతే అండి, వీడైతే అసలు తినడు అనమాట. ఇట్లా ఆడుతూనే ఉంటాడు, కొంచెం తినేది వదిలేస్తూ ఉంటాడనమాట. అండ్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారనమాట. సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా కావాలి. అండ్ మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ నా ప్రతిదీ కూడా నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది అండ్ నాకు చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.